మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆర్పి గారు ఎవరెవరు లేడీస్ చేత తిట్టించడం, ముఖ్యంగా చూస్తుంటే శ్రీరెడ్డి గారు అసలు ఘోరం. ఎందుకు అట్లా అంటే అలాగా తిట్టించడం వల్ల ఏంటి ఏం లాభం జరుగుద్ది అనుకుంటున్నారు వాళ్ళు? లాభమేం లేదబ్బా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏంటంటే ఎవరన్నా ఒక బూత్ తిడితే తిరిగి మాట్లాడకపోతే గెలుపు అనుకుంటుంది అంతే. తిట్టాను కదా తిరిగి తిట్టలేదు గెలుపు. వాళ్ళేంటి మళ్ళీ మన ఆడవాళ్ళు అంటదేమో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఒక సెటిల్మెంట్ చేస్తున్నారు, సో మనమని అనిపించుకోవడం ఎందుకు అని వాళ్ళు అక్కడ ఆగుతుందంటే ఏ రోజు ఆగింది లేదు. ఒక మనిషిని తిట్టిన తర్వాత వాళ్ళు కాముగా ఉన్నా కూడా ఎంతో కొంత మన బాధ అనిపించాలి. అరే మనం తిట్టిన వాళ్ళని అరే వాళ్ళు మనం తిరిగి కూడా అనలేదని ఉండాలి. ఇంత కరుడుగట్టి నేరస్తులు ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీలో తప్పేయన్నా ఉంటారా? ఎవరిని తిట్టలేదు చెప్పు. నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కోవిరి ప్రసన్న కుమార్ రెడ్డిని నిలదీస్తే నన్ను తిట్టారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చేది నువ్వు తిట్టనేది, పేపర్ ఇచ్చేది ఎన్ని రోజులు నిలబడుతుంది భాగోతం? ఎన్ని రోజులు నిలబడుతుంది? రేపు జూన్ 4 దాటిన తర్వాత ఈ భాగోతాలు ఏమి ఉండవు. లోకేష్ బాబు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మంచి కూటమి. ఇంకోటి వీళ్ళ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి విలువ ఉంటుంది, వాళ్ళ మానాలకు విలువ ఉంటుంది. ఇలా ఒక సపరేట్ పదవులు ఇచ్చి వాళ్ళ మందు పోయిపించి డబ్బులు ఇచ్చి తిట్టించుకునే స్థాయి టీడీపీ గవర్నమెంట్ ఏ రోజు దిగజారలేదు. అది అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన విలువ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్. సో పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి, మన బీజేపీ కూడా వచ్చింది కాబట్టి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కట్టడి చేసే ప్రభుత్వమే రాబోయే జూన్ 4వ తారీఖు బంపర్ మెజారిటీ 140 నుంచి 160 సీట్లతో గెలవబోతుంది. సో ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఆ రోజు చరిత్ర తిరగరాయిపోతుంది ఈ బానిస పరిపాలన నుంచి కూడా. ఏమీ లేదు, గెలిచేది టీడీపీ కూటమి. నో డౌట్ అది. ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ సబబు కనిపిస్తే అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఓట్లు పడతాను నేను అండవలే, అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. అది తిరుమలకి న్యాయం జరుగుతుంది. ప్రపంచ అన్ని దేశాల నుంచి వచ్చి ఇష్టపడే ఆ మహానుభావుడు ఏడుకొండల వాడికి మంచి అక్కడ అన్నదానం కానించి, అక్కడ పెట్టి ప్రసాదాల కానించి, భక్తి పాటల కానించి, అక్కడ మొత్తం పండితుల కానించి, అందరూ వచ్చే గోవిందనామ స్మరణాల కానించి ఈ ప్రభుత్వం వస్తే ఆ కొండ బాగుపడుతుంది, మళ్ళీ భక్తి మొదలవుతుంది, ఆ దేవుడి కటాక్షాలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి, వస్తుంది కాబట్టి మాట్లాడుతుంది.